ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల వారు, అన్ని రంగాల వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి. ఇక నిరుద్యోగుల పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎవరి బ్రతుకులు పూర్తిగా విచ్ఛిన్నమైపోయాయి అంటే నిరుద్యోగుల బ్రతుకులని చెప్పాలి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే వెంటనే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని, ఉద్యోగాలు భర్తీ చేస్తామని, మెగా డిఎస్సి ఇస్తామని, ప్రతి సంవత్సరం కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు. నిరుద్యోగులు అవన్నీ నిజమని నమ్మి ముఖ్యమంత్రి గారికి ఆ ముఖ్యమంత్రి సీట్ని ఇచ్చారు. ఒక్క ఛాన్స్ అని అధికారానికి వచ్చిన ఈ ముఖ్యమంత్రి ముఖ్యంగా నిరుద్యోగులకి నో ఛాన్స్, అసలు ఉద్యోగాలే లేకుండా చేసేశారు. ముఖ్యంగా ఏపీపీఎస్ గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఈరోజు తెలుసు, హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 2018లో విడుదల చేసిన గ్రూప్ 1 ఫలితాలపై జడ్జిమెంట్ ఇస్తూ 2 సార్లు 3 సార్లు వాల్యుయేషన్ చేశారు కాబట్టి ఇల్లీగల్గా జరిగింది కాబట్టి దాన్ని రద్దు చేస్తూ కొత్తగా మెయిన్స్ పరీక్ష పెట్టాలని చెప్పి ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చింది. ఒకసారి దాని పూర్వపరాలను పరిశీలిస్తే 2018 డిసెంబర్ 31వ తేదీన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో 162 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. ఇది చాలా ముఖ్యమైన కీలకమైన ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో ఒక 30 డిప్యూటీ కలెక్టర్లు ఉన్నాయి, ఒక 28 డిఎస్పి పోస్టులు కూడా ఉన్నాయి. అంత ముఖ్యమైన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. 2019లో మే నెలలో దీని ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. 2020 డిసెంబర్లో మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. అయితే ఈ మెయిన్స్ ఎగ్జామ్ని డిజిటల్గా వాల్యుయేషన్ చేయడం జరిగింది. అయితే నోటిఫికేషన్లో ఎక్కడా కూడా మెయిన్స్ ఎగ్జామ్ని డిజిటల్గా వాల్యూ చేస్తాము అని చెప్పకపోవడం వల్ల కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళడంతో కోర్టు సింగిల్ బెంచ్, ముఖ్యంగా ఆ రోజు డివివి గౌరవ జడ్జి గారు సోమయాజులు గారు దీనిపై 2021 జూన్లో ఒక స్టే ఇచ్చారు. ఏంటంటే నోటిఫికేషన్లో డిజిటల్ ఎవాల్యుయేషన్ ఎక్కడా పదం వాడకుండా డిజిటల్గా ఎవాల్యుయేషన్ చేశారు కాబట్టి దీన్ని ఆపండి, ఇంటర్వ్యూలు నిర్వహించవద్దు అని స్టే ఇచ్చారు. మరలా 2021 అక్టోబర్ 1వ తేదీన గౌరవ డివివి సోమయాజులు గారు ఫైనల్ జడ్జిమెంట్లో ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ చెల్లదని చెప్తూ 3 నెలల్లో మాన్యువల్ ఎవాల్యుయేషన్ చెయ్యాలి అని చెప్పి అక్టోబర్లో తీర్పిచ్చారు. అంటే 2021 అక్టోబర్లో జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఇంచుమించుగా 2021 డిసెంబర్ 3 నెలలు టైం తీసుకుని 3 నెలల్లో మాన్యువల్ ఎవాల్యుయేషన్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఏపీపీఎస్సీ వారు ఎలాంటి అప్పీల్కి కూడా వెళ్ళలేదు. అభ్యర్థులు కూడా ఏం చెప్పారంటే, మీరెవ్వరు కూడా అప్పీల్కి వెళ్ళకండి, మేము జెన్యూన్గా మాన్యువల్గా ఎవాల్యుయేషన్ చేసి అభ్యర్థులందరికీ న్యాయం చేస్తాము అని ఆ రోజు ఏపీపీఎస్సీ కూడా ఓ పత్రికా ప్రకటనని విడుదల చేసింది. అంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2021 డిసెంబర్ 5వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మాన్యువల్ ఎవాల్యుయేషన్ అనేది జరిగింది అని చెప్పడానికి ఏపీపీఎస్సీ వారే అధికారికంగా 2021 డిసెంబర్ 6వ తేదీన స్పాట్ వాల్యుయేషన్ క్యాంపును మేము ప్రారంభించాము అని చెప్తూ ఏపీపీఎస్సీ వారు అధికారికంగా ఒక లెటర్ని విడుదల చేశారు. ఈ లెటర్ని కూడా నేను మీకు చూపిస్తున్నానండి. ఇది ఇంచుమించు ఫిబ్రవరి వరకు కొనసాగింది. మరలా ఫిబ్రవరిలో అదే ఏపీపీఎస్సీ వారు ఓ లెటర్ని రిలీజ్ చేస్తూ ఎవాల్యుయేషన్ అంతా చివరి దశకు వచ్చేసింది, ఇక మెయిన్స్ రిజల్ట్ని
విడుదల చేయడం ఒక్కటే ఉందని చెప్పి ఏపీపీఎస్సీ వారు మరొక లెటర్ని అధికారికంగా విడుదల చేశారు. ఇక ఫిబ్రవరిలో సాక్షి న్యూస్ పేపర్లో సో ఫిబ్రవరిలో సాక్షి న్యూస్ పేపర్లో ఏమని వచ్చిందంటే ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలు అని చెప్పి, నేను చెప్పేది ఏ ఈనాడు న్యూస్ పేపరో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపరో కాదు, స్వయంగా ప్రస్తుత ప్రభుత్వం యొక్క అధికార పత్రిక అయిన సాక్షి న్యూస్ పేపర్లో మాన్యువల్గా పునర్మూల్యాంకనం అయిపోయింది, ఫిబ్రవరిలో మేము ఫలితాలు విడుదల చేస్తామని చెప్పి సాక్షి న్యూస్ పేపర్లో వచ్చింది. అంటే మాన్యువల్గా ఒకసారి గ్రూప్ 1 పరీక్ష యొక్క మూల్యాంకనం పూర్తి కాబడింది. అది అలా ఉండగా అప్పటికే పూర్తి అయిపోయినప్పటికీ మరలా ఏపీపీఎస్సీ మార్చిలో మాన్యువల్గా మేము మూల్యాంకనం ప్రారంభిస్తున్నాము అని చెప్పి కోర్టుకి ఒక అఫిడవిట్ని దాఖలు చేసింది. హైకోర్టుకి ఒక అఫిడవిట్ని ఏపీపీఎస్సీ వారు దాఖలు చేశారు. దీని సారాంశం ఏంటంటే 2022 మార్చి 25వ తేదీ నుంచి ఏపీపీఎస్సీ మెయిన్స్ మాన్యువల్ ఇవాల్యుయేషన్ అనేది ప్రారంభమయ్యింది అని చెప్పి ఏపీపీఎస్సీ వారు హైకోర్టుకి ఒక అఫిడవిట్ని దాఖలు చేశారు. ఇప్పుడు ఇందులో అనేక సందేహాలు మనకు వస్తూ ఉన్నాయి. ఏంటి ఆ సందేహాలు అంటే ఇక్కడే ఎన్నో రహస్యాలు బయటపడుతున్నాయి మనకి. 2021 డిసెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు మాన్యువల్ ఎవాల్యుయేషన్ పూర్తి అయిపోయింది. దాన్ని తొక్కుపెట్టి ఆ పూర్తి అయిపోయిన ఫలితాలను పక్కన పెట్టి 2022 మార్చిలో ఎవాల్యుయేషన్ మేము ప్రారంభిస్తున్నామని చెప్పి హైకోర్టుకి ఏపీపీఎస్సీ వారు తప్పుడుగా అఫిడవిట్ని అందించారు. ఎలా చెప్తారు మీరు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని చెప్పి ఎవరికైనా అభ్యర్థులకి సందేహం రావచ్చు. నేను ఇప్పుడే చూపించాను మీకు. ఏపీపీఎస్సీ వారు అధికారికంగా డిసెంబర్లో ప్రారంభించినట్టు, ఫిబ్రవరికి ముగుస్తున్నట్లు, సాక్షి పేపర్లో ఫిబ్రవరిలో ఫలితాలు మేము విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ఏపీపీఎస్సీ వారు విడుదల చేసిన లెటర్లన్నీ కూడా నేను మీకు చూపించడం జరిగింది ఇప్పటికే. అయితే ఏపీపీఎస్సీ మే 25వ తేదీన 2022 మే 25వ తేదీన మెయిన్స్ రిజల్ట్ ఇచ్చారు. జూన్ జూలైలో ఇంటర్వ్యూలు కండక్ట్ చేశారు. ఆగస్టులో అపాయింట్మెంట్స్ ఇచ్చి అభ్యర్థులకి ఉద్యోగాలకు పంపించారు. అందులో పంపించిన వారిలో చాలామంది ఈరోజు ఎలక్షన్కి సంబంధించి రిటర్నింగ్ అధికారులుగా కూడా పనిచేస్తున్నారు. ఏపీపీఎస్సీ రెగ్యులేషన్ రూల్స్ అండ్ ప్రొసీజర్ ప్రకారము రూల్ నెంబర్ 3(9) ప్రకారము ఎట్టి పరిస్థితుల్లో ఏపీపీఎస్సీలో రీఎవాల్యుయేషన్ అనేది సాధ్యం కాదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది విద్యార్థులకు వచ్చే సందేహాలు ఏంటంటే 2021 డిసెంబర్లో మాన్యువల్గా ఒకసారి పేపర్ వాల్యూ చేసి దాన్ని తొక్కుపెట్టి మార్చిలో మేము వాల్యూ చేశామని చెప్పి కోర్టుకి ఎందుకు అఫిడవిట్ని వీళ్ళు దాఖలు చేశారనేది మొదటి సందేహం. ఈ సందర్భంలో నేను ఒక డెమోని అభ్యర్థులకు చూపించాల్సిన అవసరం ఉంది. ఏపీపీఎస్సీ యొక్క బుక్లెట్ ఎట్లా ఉంటుంది, మెయిన్స్ రాసేటప్పుడు ఏపీపీఎస్సీ బుక్లెట్ ఎట్లా ఉంటుంది, ఈ బుక్లెట్ స్టిచ్ చేయబడి ఉంటుంది. దీంట్లో పైన ఓఎంఆర్ బార్కోడ్ షీట్ ఉంటుంది. ఈ బార్కోడ్ షీట్లో ఫస్ట్ అభ్యర్థి యొక్క వివరాలు ఉంటాయి. ఆ తర్వాత ఫస్ట్ ఇవాల్యుయేషన్, అక్కడ మార్కులు ఉంటాయి. ఇది స్టిచ్ చేసిన పేపర్. ఇది ఆల్రెడీ ఒకసారి మూల్యాంకనం చేసిన తరువాత మరలా రెండోసారి మూల్యాంకనం చేసి కోర్టుని తప్పు పడుతున్నారు అని చెప్పడానికి ఆధారాలు ఇవి. ఒకటి, నేను లిఖితపూర్వకమైన ఆధారాలు చూపిస్తున్నాను. 2, ఈ డెమో ఆన్సర్ షీట్ కూడా చూపిస్తున్నాం. సో ఈ బుక్లెట్కి ఇలా స్టిచ్ చేయబడిన ఒక ఓఎంఆర్ షీట్ ఉంటుంది. ఇలా స్టిచ్ చేయబడిన ఒక ఓఎంఆర్ షీట్ ఉండగా
ఆ ఓఎంఆర్ షీట్లో మొదటిసారి డిసెంబర్లో వాల్యూ చేసిన మార్కుల్ని ఇక్కడ వేసి చించి పక్కన పెట్టారు. బహుశా వీళ్ళు అనుకున్న అభ్యర్థులు అందులో సెలెక్ట్ కాకపోవడం వల్ల మరలా ఒక కొత్త ఓఎంఆర్ షీట్ తెచ్చి దానికి ఇలా స్టాపిల్ చేసి, ఇలా పిన్ చేసి స్టాపిల్ చేసి మరొకటి పెట్టారు. అంటే ఇది ఎంత పెద్ద స్కామో ఒక్కసారి ఏపీపీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. అంటే ఒరిజినల్గా ఉన్న ఓఎంఆర్ షీట్ని వీళ్ళు పూర్తిగా చించేసి మరలా వీళ్ళు కొత్తగా ఒకటి తెచ్చి స్టాపిల్ చేసి పెట్టారు. ఇక్కడే అభ్యర్థులకు అనేక సందేహాలు వస్తున్నాయి. ఎందుకు మీరు పాత షీటు చించేసి కొత్తగా ఒక షీటుని పిన్ చేశారు అనేది ప్రశ్న. అంటే వాళ్ళకు కావలసిన అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడానికి, వాళ్ళకు కావలసిన అభ్యర్థులకి ఎక్కువ మార్కులు చూపించుకొని సెలెక్ట్ చేసి ప్రభుత్వంలో రేపు ఎన్నికల్లో వాడుకోవాలి అనే ఉద్దేశంతో ఏపీపీఎస్సీ వారు ఇట్లా చేశారనే సందేహాలు ఈరోజు అభ్యర్థులందరిలో కూడా కలుగుతున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదని నేను మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇప్పుడు గతంలో సోమయాజులు గారు డిజిటల్ ఎవాల్యుయేషన్ తప్పు, మాన్యువల్గా ఎవాల్యుయేషన్ చెయ్యండి అని చెప్పినప్పుడు ఏపీపీఎస్సీ వారు అప్పీల్ చేయలేదు, అభ్యర్థులు కూడా అప్పీల్ చేయొద్దు అని చెప్పారు. ఈరోజు హైకోర్టు 2018 గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు చెల్లవు, మరలా కొత్తగా పరీక్ష పెట్టండి అని 11:30కి అనౌన్స్ చేసేసరికి వెంటనే 12:30కి ఫైనల్ కాపీ ఇంకా పూర్తిగా జడ్జిమెంట్ కాపీ అప్లోడ్ చేయకుండానే 12:30కి వెంటనే ప్రభుత్వం స్పందించి ఏమన్నదంటే, ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ప్రయోజనాలు మేము కాపాడుతాం, ఉద్యోగుల తరపున మేము న్యాయ పోరాటం చేస్తాం, హైకోర్టు తీర్పుపై అప్పీల్కి వెళ్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. నా ప్రశ్న ఏంటంటే, ఏపీపీఎస్సీ పరీక్ష విధానము చట్టబద్ధంగా లేదు, ఈ ప్రక్రియ తప్పు, మరలా పరీక్ష పెట్టండి అని హైకోర్టు చెప్తే దానికి స్పందించాల్సిన బాధ్యత ఎవరిది? ఏపీపీఎస్సీ స్పందించాలి. కానీ ఎవరు స్పందించారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేసుకి సంబంధం ఏంటి? ఒక రాజ్యాంగబద్ధమైన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్పై రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధిపత్యం ఏంటి? దాని స్వతంత్ర పద్ధతిని మీరు హరించినట్టు కాదా అని నేను ప్రశ్న వేస్తున్నాను. రెండవది, గతంలో అప్పీల్కి వెళ్ళొద్దని చెప్పారు, అంటే ఆ రోజు మీ అభ్యర్థులు లేకపోవచ్చు అందులో. ఈరోజు వెంటనే మీరు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ భయపడవసరం లేదు, మీ తరపున మేము అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఏంటి కారణం? అంటే ఈ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ వారు, ప్రభుత్వము వీరిద్దరూ కుమ్మక్క అయిపోయి వారు కావలసిన అభ్యర్థులకి ఎక్కువ మార్కులు వేసుకుని ఉండవచ్చు అనే సందేహాలు ఈరోజు మనకి కలగక మానదు అని చెప్తున్నాను. ఒకవేళ అప్పీల్కి వెళ్తే ఎవరు వెళ్ళాలి? అభ్యర్థులు సెలెక్ట్ అయిన ఉద్యోగం చేస్తున్న వారు వెళ్ళాలి. ప్రభుత్వానికి అంత ఇంట్రెస్ట్ ఏంటి? ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఏంటి? ఫైనల్ జడ్జిమెంట్ పూర్తిగా అప్లోడ్ కాకుండానే, ఫైనల్ జడ్జిమెంట్ కాపీని పూర్తిగా చదవకుండానే వెంటనే ప్రభుత్వం పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నట్టుగా వెంటనే ప్రభుత్వం ఎందుకు స్పందించింది అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల యొక్క సందేహం అనేది గుర్తుపెట్టుకోవాలి. నాకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఫోన్లు చేస్తున్నారు. సార్, మాకు చాలా అన్యాయం జరిగింది, ఏపీపీఎస్సీపై పూర్తిగా నమ్మకం పోయింది, ఏంటి అన్యాయం? ఇంత అక్రమాలు జరుగుతుంటే, ఇంత అవినీతి జరుగుతుంటే మాకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? మాకు తోడెవరు అని చెప్పి నన్ను సుమారు లక్షలాది విద్యార్థులు ఓట్లు వేసి నన్ను గెలిపించారు. ఆ విద్యార్థులందరూ నన్ను అడుగుతున్నారు. ఏపీపీఎస్సీ ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది. ఎంత ఘోరంగా ఉందంటే ఈరోజు ఏపీపీఎస్సీ పరిస్థితి. సుమారు 5 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఇవ్వకుంటాము అన్న గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చి, ఆ గ్రూప్ 2 నోటిఫికేషన్లో కూడా రోస్టర్ విధానాన్ని అనుసరించలేదు. రోస్టర్ విధానాన్ని ఎందుకు అనుసరించలేదని చెప్పి కొంతమంది ఇప్పటికే కోర్టుకు వెళ్తే వాళ్ళకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఎంత అన్యాయమో చూడండి. ఏపీపీఎస్సీలో కొంతమంది సభ్యులు ఎవరైతే కోర్టుకు వెళ్తున్నారో ఆ అభ్యర్థులకు ఫోన్లు చేసి లేకపోతే మరొకరి ద్వారా చేయించి అభ్యర్థుల్ని భయపెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మరొకటి, ఈరోజు హైకోర్టు తీర్పు ప్రకారం 2018లో సెలెక్ట్ అయిన డిప్యూటీ కలెక్టర్లందరూ ప్రస్తుతం ఈరోజు ఆర్ఓలుగా పనిచేస్తున్న వారు అందరూ కూడా
చట్టబద్ధంగా వారి ఎంపిక సాగలేదు కాబట్టి రేపు ఎన్నికల ప్రక్రియలో వారెవరూ విధులు నిర్వర్తించడానికి వీలు లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని, చీఫ్ సెక్రటరీని కోరేది ఏంటంటే 2018లో సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం ఆర్ఓలుగా పనిచేస్తున్న ప్రతి ఉద్యోగస్తుని కూడా ఎన్నికల విధులకి దూరంగా ఉంచాల్సిన నైతిక బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్తున్నాం. అట్లాగే మేము స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇదే ప్రశ్న వేస్తాం. ఓ లెటర్ కూడా మేము రాయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గౌరవ హైకోర్టు జడ్జిమెంట్ తీర్పు ప్రకారం 2018 ప్రక్రియ చట్టబద్ధంగా సాగలేదు కాబట్టి వారి ఎన్నికల విధుల్ని నిర్వర్తించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి వీలు కాదని మేము చెప్తున్నాం. సో ఫైనల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకి చాలా అన్యాయం జరిగింది. వారి తరపున నేను కోరేది ఏంటంటే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని విద్యార్థులకి న్యాయం చేయాలి. ముఖ్యంగా 2018 గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో హైకోర్టు తీర్పు ప్రకారము వారు చట్టబద్ధంగా ఎంపిక కాబడలేదు కాబట్టి ఎప్పటికైనా సరే నీతిగా, నిజాయితీగా గ్రూప్ 1 మెయిన్స్ని నిర్వహించి లక్షలాది మంది ఎదురు చూస్తున్న వారి ఆశల్ని ఒమ్ము చెయ్యకూడదని నేను ప్రభుత్వాన్ని, ఇటు ఏపీపీఎస్సీ వారిని ప్రార్థిస్తున్నాను.